2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఈ రోజు నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ను రూపొందించిందని, దీని ద్వారా ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాల నమోదుకు 9 స్టెప్స్ ఉంటాయని, పోర్టల్లో లాగిన్ అయి కుటుంబ వివరాలను అలాగే సాఫ్ట్వేర్ అడిగే 33 ప్రశ్నలకు సమాధానం నమోదు చేయాలని, తర్వాత సాఫ్ట్వేర్ ఇచ్చే SEID స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నారు. జనాభా లెక్కల కోసం ఇంటికి వచ్చే జనాభా లెక్కల అధికారులకు SEID చూపిస్తే వారు జనాభా లెక్కల నమోదు ప్రక్రియలో మీ వివరాలను ఆమోదిస్తారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకుని మే 10వ తేదీ వరకు ఎవరికి వారు సాఫ్ట్వేర్ని ఉపయోగించి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ అవకాశం ఉన్న దేని ద్వారానైనా ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా వాసులందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే 26th ఏప్రిల్ నుంచి 2020 సెన్సస్లో మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం స్టార్ట్ చేస్తున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెన్సస్లో సాఫ్ట్వేర్ ఒక డిజైన్ చేసేదారు. దీనిలో భాగంగా మనము ఎవరైనా సరే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దీనిలో మనకి ఒక మొత్తం 9 స్టెప్స్ ఉంటాయండి. ఈ 9 స్టెప్స్లో మనము వరుసగా మనము అన్ని స్టెప్స్ కూడా 1 by 1 ఫాలో అవుతూ ఎవరి హౌస్ హోల్డ్ వాళ్ళే మనం ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత ఎన్యూమరేటర్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ చేసి దాన్ని కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీనిలో భాగంగా ముందు ఏం చేయాలంటే పోర్టల్ ఉంటుందన్నమాట, se.census.gov.in. ఈ పోర్టల్లో మనము ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ నేము, తర్వాత వాళ్ళకి ఒక సంబంధించి అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా OTP, లాంగ్వేజ్ సెలెక్షను, తర్వాత OTP వెరిఫికేషను, తర్వాత లొకేషన్ డీటెయిల్స్, తర్వాత హౌస్కి సంబంధించినటువంటి 34 క్వశ్చనీర్ వస్తుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో మనకి ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు ఒక ID జనరేట్ అవుతుందండి. ID జనరేట్ అయిన తర్వాత ఈ డేటా మొత్తం కూడా ఎన్యూమరేటర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ ఎన్యూమరేటర్ మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత దీన్ని ఫైనల్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నవేడేస్ అందరికి కూడా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ ఫోన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మొబైల్స్ యూజ్ చేసుకుంటూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ అవకాశం ఈ రోజు నుంచి మే 10వ తారీఖు వరకు ఉంటుందండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.